ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వవా? కోచింగ్ తీసుకుంటావా లేకపోతే ఇంట్లోనే కూర్చొని చదువుకుంటావా? ఎగ్జామ్స్ అయిపోయినా లేదు, ఎంసెట్ వచ్చేసిందా? ఈ ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ కృషి లేదు. అట్లా మరి ఇప్పుడు నువ్వు ఎంసెట్ రాయకపోతే బీటెక్ బీటెక్ ఎట్లా చేస్తావా? ఇది కూడా కరెక్ట్. ఏం చేద్దాం, ప్రిపేర్ అయితే నేను కోచింగ్ పోతాను. నాతో ఇంట్లో ఉండే అయితే కాదు, ఇంట్లో ఉంటే ఆ ఫోన్ పట్టుకుని ఉంటా, టీవీ పట్టుకుని ఉంటా. బయట ఎక్కడన్నా కోచింగ్ పోతా నేను. నువ్వేమంటావు? నువ్వు కూడా నాతో వస్తావా కోచింగ్కి? పోదాం, ఇద్దరం కలిసి పోదాం. మన కాలేజ్లో కరీంనగర్ నుంచి అత్తురట చాలు చెప్పడానికి, మనకి కోచింగ్ చేయడానికి. మన కాలేజ్లోనే, మన కాలేజ్కి మళ్ళీ పోవాలి. అవునారా? అవ్వాయి ఇంత లెంట్లాడాలో ఎక్కడ కోచింగ్ తీసుకోవాలా అనుకున్నా. మంచి పని, కాలేజ్లోనే చెప్తారు. మనం కూడా కాలేజ్కి పోదాం. సరే కానీ ఫీజు ఎంత అంటారు మరి? అరే ఫీజు ఏం లేదు మామ, ఒక 3000 కడితే చాలు ఎంట్రన్స్ ఫీజు, మళ్ళీ బుక్స్ ఫీజు ఒక 300 కంటే. బయట అంటే మళ్ళీ 8000 10,000 దాకుంది. కానీ మన కాలేజ్లో కాబట్టి 3000 అయితే సరిపోతుంది మామ. ఈసారి మన ఇద్దరం కలిసి పోదాం. ఎప్పటి నుంచి కూడా మొదలైన స్కూల్ దోస్తులు వాళ్ళని తెలుసుకుని ఉంటే పట్టుకోవడం పారిగా. నేను కూడా 26వ తారీఖు అన్నీ సెట్ చేసుకొని వచ్చేస్తా. ఇక ఫోన్ చేద్దాం మళ్ళీ. నువ్వు ఇది ఇదా అంటే నువ్వు నేను డిగ్రీ దోస్తు మామ, మనం ఇద్దరం కలిసి పోవాలి. ఉండకే మామ, మన ఇద్దరం ఒక్క కాన్నే, మనం ఇప్పుడే ఒక్క కాన్నే మామ. సరే మామ, మనం 26వ తారీఖు పోదాం కాలేజ్కి. మంచి ప్రిపేర్ అవుదాం, మంచిగా జాయిన్ అవుదాం, ఎంసెట్ ఎగ్జామ్ మంచిగా రాద్దాం, మంచిగా బీటెక్ కాలేజ్కి జాయిన్ అవుదాం. సరే మామ, బాయ్ బాయ్.